హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. మనం మంచి మంచి రెసిపీస్ తయారు చేసుకుంటున్నాం. అందులోనూ చాలా చాలా సెన్సేషనల్గా ఉండే రెసిపీస్ తయారు చేసుకుంటున్నాం. అది తినడంలో కావచ్చు, చూడడంలో కావచ్చు, ఏదో ప్రాసెస్లో సెన్సేషనల్గా ఉన్నప్పుడు మనం సెన్సేషనల్ రెసిపీస్ అంటున్నాము. అదేవిధంగానే ఒక సెన్సేషనల్ రెసిపీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. అయితే ఇది పర్ఫెక్ట్గా ఏ కుజీన్ అంటే ఆ కుజీన్ పేరు చెప్పడం అయితే వద్దు, కానీ ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఫ్యూజన్ ఇందులో ఉంది. చాలా కంట్రీస్లో ఉన్న స్టైల్స్ అన్నింటినీ ఇన్కార్పొరేట్ చేసుకొని అండ్ వన్ డే దగ్గర నుంచి సర్వింగ్ వరకు కూడా దీంట్లో చాలా ఫ్యూజన్ ఉందన్నమాట. చాలా చాలా కలయికలతో కలిపి ఒక అద్భుతమైన డిష్ని ఇన్నోవేట్ చేసి మీకోసం చూపించబోతున్నాం. సో ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు హంటర్ స్టైల్ క్వైల్ సర్వ్డ్ ఇన్ సిజ్లింగ్ ప్లేట్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. దీంట్లో మనం క్వైల్ బర్డ్ యూజ్ చేస్తున్నాము. నేను చాలా చిన్నది తీసుకున్నా, కొద్దిగా పెద్ద సైజు తీసుకున్నవాడు బాగానే ఉంటుంది. అలాగే ఉల్లిపాయ ఒకటి, మష్రూమ్, వెల్లుల్లిగడ్డలు అంటే గార్లిక్ వాడుతున్నాము, క్యారెట్ ఉంది, అలాగే టొమాటో అండ్ సోయా సాస్. వీటన్నింటిని వాడడంతో పాటుగా మన అవసరానికి తగ్గట్టుగా సాల్ట్, పెప్పర్, ఆయిల్ ఇలాంటివి కూడా యూజ్ చేస్తున్నాం. ముందుగా ప్యాన్ వేడి చేసుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే హంటర్ స్టైల్ క్వైల్లో క్వైల్ని గ్రిల్ చేసుకోవాలి. చార్ చేసుకోవడం, టోస్ట్ చేసుకోవడం ఏదైనా సరే. జనరల్గా ఏంటంటే ఈ డిష్ని తయారు చేసేటప్పుడు బేకింగ్ స్టైల్లో కూడా తయారు చేస్తారు, కానీ నేను బేకింగ్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ నేను గ్రిల్లింగ్ టైప్లో చేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ వాడుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీకు కావాలనుకుంటున్నట్లయితే డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు, అలా అయినా కూడా చేసుకోవచ్చు దీన్ని. బట్ స్టిల్ నేనైతే కొద్దిగా ఎక్కువ వేసుకొని గ్రిల్లింగే చేస్తున్నాను. బర్డ్ చాలా డెలికేట్గా చిన్నదిగా ఉంటుంది కాబట్టి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఆయిల్ ఎక్కువ వేసుకొని ప్యాన్ కతుక్కుపోకుండా ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నాను నేను ఇక్కడ. సరే, ఇది వేడయ్యేలోపు మిగతావన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాం. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ని చూస్తే నేను అందుకనే అన్నాను పర్ఫెక్ట్ ఫ్యూజన్ అని. క్వైల్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే హంటర్ స్టైల్ మీట్స్ అంటారు అనమాట, గేమ్ మీట్స్ అంటారని కూడా అంటారు. సో వీటిని ఏంటంటే ఎక్కువ మెక్సికో కానీ, యుఎస్ కానీ ఇట్లాంటి ప్లేసెస్లో, కరేబియన్ స్టైల్స్లో ఇలాంటి వాటిలో ఎక్కువ వాడుతూ ఉంటారు. బట్ మనం ఇప్పుడు వాడుతున్న ఇంగ్రీడియంట్స్, ఈ స్టైలు, వీటి బట్టి క్వైల్ పర్టికులర్గా దీన్ని బట్టి చూస్తే ఇది ఎక్కువ జాపనీస్ లేకపోతే ఏషియన్ టచ్ ఉంటుంది. ఎందుకంటే మష్రూమ్ పర్టికులర్లీ జాపనీస్ బాగా వాడతారు. సోయా సాస్, సోయా పడిందంటే మనకు అర్థమైపోతుంది వీఆర్ ఇన్ ఏషియా అని. సో చైనీస్, మన భాషలో మాట్లాడాలంటే చైనీస్ టచ్ తగిలినట్లుగానే ఉంటుంది. ఆ విధంగా ఇది పర్ఫెక్ట్ ఫ్యూజన్. పర్టికులర్గా క్లైమాక్స్లో వావ్ అనిపించేలాగా మనం సర్వింగ్ కూడా నేను చక్కగా సిజ్లర్ ప్లేట్లో తీసుకుంటాం కాబట్టి సెన్సేషనల్గా ఉంటుంది. ఉల్లిపాయలు వీలైనంత సన్నగా తరుగుదామని ట్రై చేస్తున్నాం. ప్యాన్ వేడైంది, గ్రిల్ ప్యాన్. దీంట్లో మనం గ్రిల్లింగ్ చేసుకుందాం. దీనికి కావాలంటే కొద్దిగా అంత సీజనింగ్ చేసుకోవచ్చు, ఐ మీన్ టు సే మ్యారినేషన్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. కుకింగ్ మొత్తం సాస్లో వెళ్తుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒక 2 minutes ఆ విధంగా గ్రిల్ అయిన తర్వాత విల్ గో ఫర్ సోయా సాస్. సోయా సాస్ వేసుకొని కుకింగ్ ప్రాసెస్ వస్తుందన్నమాట. ఆ ఫ్రేగ్రెన్స్ అంతా కూడా అవే వచ్చేస్తాయి.
మధ్యకాలంలో సిజ్లర్స్ బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయండి. చూసిన వెంటనే తినేయాలనిపించే అట్లా ఒక ఇంట్రెస్టింగ్ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది దాంట్లో. ఎక్కడికైనా రెస్టారెంట్కి ఎక్కడికైనా వెళ్ళి మనం ఏదో వేరే డిష్ ఆర్డర్ చేసుకొని ఉన్నా కూడా పక్కన ఎవరైనా ఆర్డర్ చేసి సిజ్లర్ అప్పుడే కనుక వచ్చి మన ముందే సర్వ్ చేశారంటే చూసిన వెంటనే అరే మనము తిందామనిపిస్తుంది, మనకు అనిపించి ఆర్డర్ చేసుకొని మళ్ళీ తినడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే పర్టికులర్లీ సిజ్లర్ అనేసరికి మనకి మంచి స్మోకీ ఫ్రేగ్రెన్స్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, స్మోకీగా రెగ్యులర్ స్టైల్లో కాకుండా మామూలుగా తినే నూడిల్స్ కానీ లేకపోతే ఇతర చైనీస్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ డిషెస్ని, అలాంటి వాటిని కూడా సిజ్లర్లో సర్వ్ చేస్తారు సింప్లీ. అండ్ దానికి మంచి స్మోకీ ఫ్రేగ్రెన్స్ వచ్చి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది అనమాట. అలాంటిది మనం ఇప్పుడు ట్రై చేస్తుంది కూడా. నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సోయా సాస్. కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ చాలా ఉంది కదా, అందులో సోయా పడితే అలా వస్తుంది. యా సో ఇప్పుడు నీట్గా ఆ సోయా సాస్లోనే కుక్ అవుతుందన్నమాట గ్రిల్ అవ్వడంతో పాటు. సరే తగ్గించుకుందాం. ఆల్రెడీ ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి నాకు. సిజ్లర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గో ప్రాసెస్ కూడా అయిపోయింది మంది. లాస్ట్ ఒకసారి పొల్లించేసి ఇటువైపు కూడా కాలిపోతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. While ready, now going with vegetables. ఫస్ట్ గార్లిక్ వేసుకుందాం, అలాగే వేసేస్తున్నా. సో గార్లిక్ కొద్దిగా ఫ్రై అయిపోయి ఆయిల్లోకి మొత్తం ఆ ఫ్లేవర్ వచ్చేసిందంటే మొత్తం డిష్ అంతటికి కూడా చక్కటి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. And going with vegetables. ఆనియన్ ఫస్ట్ వేసుకుందాం. ఆనియన్ కొద్దిగా అట్లా వేయించుకున్న తర్వాత 1 by 1 వెజిటేబుల్స్కి వెళ్ళిపోదాం. క్యారెట్, వీటిని ఫైన్ చాప్ చేసుకుందాం. డిష్ ఏమో రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా, అలాగే ఉంది. నేను అదే అన్నాను, హంటర్ స్టైల్ అనేసరికి మనకు గుర్తొచ్చేది అచ్చంగా ఓ పిట్టను పట్టుకుని ఉప్పు కారం రాసి
సినిమాలో ఆయన అంటారు కదా, దోరగా వేయించుకొని తింటే అసలు చకోర పక్షుల గురించి అలాగే ఉంది. సో టమాటో సో ఇక్కడి వరకు వచ్చేసింది కదా. సాస్ ఇంక సరిపోవట్లేదు మనకు బాయిల్ అవ్వడానికి కానీ వాటికి కానీ. ప్లస్ మనం ఎలాగూ సిజ్లర్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటాం కదా, దానికి కొద్దిగా జ్యూసీగా కూడా ఉండాలన్నమాట. దానికోసం నెక్స్ట్ మష్రూమ్ కూడా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్ కట్ చేయట్లేదు, అలాగే పెట్టుకుంటున్నాను. చూడడానికి బాగుంటుంది క్వాయిల్తో కాంప్లిమెంట్ చేస్తూ. యా సీజన్ కాస్తంత ఉప్పు, కాస్తంత కారం. ఇందాక చెప్తున్నా మీకు, పేరు మాత్రమే హంటర్ స్టైల్ అని ఉంది కానీ కాకపోతే హంటింగ్ స్టైల్లో చేయట్లేదు. అట్లీస్ట్ మన హంటింగ్ స్టైల్లో చేయట్లేదు. There you go. Finally, going for mushroom. మష్రూమ్ కూడా చాలా లైట్ ఫుడ్ అండ్ డెలికేట్గా ఉంటుంది కదా, తొందరగానే కుక్ అవుతుంది. నౌ లెట్ us go for కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. There you go. కాసేపు దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనిద్దాం. దగ్గరికి వచ్చేసి రెడీ అయిపోయింది. నేను సిజ్లర్ ప్లేట్ని తీసుకొస్తా. ఆల్రెడీ సిజ్లర్ ప్లేటు ఓవెన్లో పెట్టి వేడి చేసుకున్నాను అనమాట. యా కేర్ఫుల్, బాగా కాలుతుంది. అయిపోయింది కదా, సెన్సేషనల్గా కనిపిస్తోంది, హ్యాపీగా. సో దీన్ని ఇంకా నీట్గా ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం. నిజానికి కాయిల్ మాత్రం చిన్నదిగా ఉంది కానీ ప్రాసెస్ అంత అద్భుతంగా ఉంది కదా. యా బాగుందండి, చూయిగా ఫస్ట్ బాగా ఫ్రై అయింది కదా, ఆ టెక్స్చర్ ఒకటి, స్కిన్ అంతా కూడా వచ్చింది, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చుట్టూ వచ్చిన కాలుతుంది. యమ్మీ చాలా చక్కగా ఉంది. ఆయిల్ మాత్రం బాగా నచ్చింది, చాలా ఫ్లేవర్ఫుల్గా. ఎందుకంటే ముఖ్యంగా ఖచ్చితంగా
డ్రెస్సింగ్ ఐ మీన్ ఆ సర్వింగ్ కానీ ఆ స్టైల్ కానీ ఇదంతా రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేది అయితే కాదు, కానీ ఓవరాల్గా ఈ డిష్ అలాగే కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా సరే పార్టీస్ ఏమైనా ఉన్నాయి, కొద్దిగా ఇంప్రెసివ్గా చేయాలి, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే పిల్లలకి ఎవరైనా సర్ప్రైజింగ్గా చేయాలి, లేకపోతే ఏదైనా బర్త్డేస్ ఉన్నాయి అలాంటప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అద్భుతంగా ఉంది. సెన్సేషనల్ రెసిపీస్ చేసుకుంటున్నాం కదా, ఒక మంచి డిష్ని ఇందాక ట్రై చేసాము. అలాగే నెక్స్ట్ డిష్ మంచి వంటలు ఎలాగో చేసుకొని తింటూనే ఉన్నాము, సాలడ్స్ తింటున్నాము, లేకపోతే మెయిన్ కోర్సులు తింటున్నాము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాం కదా. ఈసారి డెజర్ట్ ఎందుకు ట్రై చేయకూడదని ఒక మంచి డెజర్ట్ని ట్రై చేస్తున్నాను. ఈ డెజర్ట్ కూడా అలాంటిదేం కాదు, చూసిన వెంటనే లేకపోతే విన్న వెంటనే కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది. జనరలీ దాదాపు 18th సెంచరీ నుంచి కూడా ఇది వాడుకల్లో ఉంది అన్నట్టుగా అంటూ ఉంటారు, కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. మన దగ్గరికి అయితే అంత తరచూ చూస్తూ ఉన్నాం. కొంతమంది ఎవరైనా తినుండొచ్చు, లేకపోతే చూసుండొచ్చు, వినుండొచ్చు, కానీ తరచుగా దొరికేదైతే కాదు. కానీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా అంటే మాత్రం నిజంగానే సర్ప్రైజింగ్గా ఉంటుంది. సో ఊహించడం ఎందుకు, ఇంత పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు అవసరం లేదు, కానీ మనం చేసుకోబోతున్నది అద్భుతమైన ఒక డిష్. అదేంటంటే ఫ్రైడ్ ఐస్ క్రీమ్. ఈ ఫ్రైడ్ ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ కోసం మనకు కావాల్సింది ఆబ్వియస్లీ ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ని మాత్రం నేను రెఫ్రిజిరేటర్లో పెట్టాను స్కూప్ చేసుకొని, సో దట్ కరిగిపోకుండా ఉంటుందని. కొద్ది కూడా మెల్ట్ అవ్వకూడదు, చాలా చాలా గట్టిగా ఉండాలి. ఆ స్టేట్లో ఉన్న ఐస్ క్రీమ్ కావాల్సి వస్తుంది మనకి. అలాగే బ్రెడ్ క్రమ్స్ కావాలి, గుడ్లు ఒక 2 కావాలి, 1 కానీ 2 కానీ మన అవసరానికి తగ్గట్లుగా. అలాగే చాక్లెట్ సిరప్, ఇది సోయా సాస్ అనుకోగలరు, చాక్లెట్ సిరప్ వాడుతున్నాము. అలాగే సినమన్ పౌడర్ వాడుతున్నాము. ఇక్కడ సినమన్ క్లాసిక్ కాంబినేషన్ అనమాట ఫ్రైడ్ ఐస్ క్రీమ్కి. సో ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇది చాలా ఫటా చేసేసుకోవాల్సిన డిష్ అనమాట. ఎందుకంటే మెల్ట్ అయిపోతున్న ఐస్ క్రీమ్ తోటి డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి మెల్ట్ అయ్యే లోపే మనం పనులన్నీ కూడా ఫటాఫట్ చేసేసుకొని ఐస్ క్రీము స్కూప్ తీసిన దగ్గర నుంచి తినేంత వరకు కరిగిపోయే లోపు జరిగిపోవాలన్నమాట. అంటే అంత ఫాస్ట్గా వండడం కానీ తినడం కానీ అన్నీ కూడా అయిపోతూ ఉండాలి. కొద్దిగా అందుకనే ఆలోచిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ బాగా వేడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఎగ్స్ రెడీ చేసుకుందాం. సో ఎగ్ ఎందుకంటే ఐస్ క్రీమ్కి కోటింగ్ రావాలి కదా, ఐస్ క్రీమ్ని ఫ్రై చేస్తాం మనం ఇప్పుడు అచ్చంగా. నిజంగానే ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంటే ఫ్రైడ్ ఐస్ క్రీమే, ఫ్రై చేస్తాం కాబట్టి దానికి ఒక కోటింగ్ రావాలి కదా, ఆ కోటింగ్ కోసం ఎగ్ వాడుతున్నాము. సో చిన్నగా వైప్ చేసి పెట్టుకుంటా. దేర్ ఇట్ ఈస్. అండ్ బ్రెడ్ క్రమ్స్ లోపల సినమన్ కలిపేస్తున్నాను దీంతో పాటుగా. రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా వేడిగా ఉందో లేదో చూసేసుకుందాం ఫస్టే, తర్వాత మళ్ళీ వేసిన తర్వాత చల్లగా అయిపోకుండా. సరిపోయింది. లోపల నుంచి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. Here it is. ఐస్ క్రీమ్ స్కూప్ లాగా చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. స్కూప్ని ఇందులో వేసుకొని సో బ్రెడ్ క్రమ్స్లో వేసుకున్నాం. ఫ్రైడ్ there it is. గోల్డెన్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. పెట్టుకుందాం. నీట్గా చాక్లెట్ సిరప్ తోటి గార్నిష్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. చాలా ఫటాఫట్ అయిపోయింది కదా. రైట్, ప్రెజెంటేషన్లో చూద్దాం ఒకసారి. ఫాస్ట్గా మీకు చూపించడానికి ప్రజెంటేషన్లో పెట్టేసరికి ఓపెన్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అసలు క్రీమీగా ఇంకా చాలాసేపు అయింది కానీ బట్ ఇప్పటికీ కన్సిస్టెన్సీ అలా ఉంది ఐస్ క్రీము.
ఉదుకొని తినాల్సి వస్తుందా? ఎమ్మి ఎమ్మి. మీకు చెప్పాలని, మీతో మాట్లాడాలని కూడా అనిపించట్లేదు. లాంగ్ బ్యాక్ ఒకసారి ఎక్కడో తిన్నాను, అంటే ఫంక్షన్కి వెళ్తే అక్కడ చేయించారు. ఎంతమంది తెలుసా అసలు, బోల్డ్ అంతమంది వస్తే బోల్డ్ అంతమందికి మంచి షెఫ్లు ఉన్నారు. పెద్ద పెనం పెట్టుకొని ఈ బౌల్స్ ఒక రెడీ చేస్తుంటే ఇట్లా వేయడం, అలా తీయడం, సర్వ్ చేస్తున్నారనమాట. దాదాపు 200-300 మందికి ఫ్రైడ్ ఐస్ క్రీమ్లు ఇచ్చారు వాళ్ళు. అంత మంచి ప్రజెంటేషన్లో తిన్నాను ఒకసారి నేను. దాని గురించి ఎవరికో చెప్తూ ఉంటే నవ్వారు తెలుసా అసలు నన్ను చూసి. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఏంటి, ఐస్ క్రీమ్ని ఫ్రై చేయడం ఏంటి అని. చాలా రోజులు అప్పుడులే. బట్ నేను ఎప్పుడు అనుకోలేదు మీకు దాన్ని నేను చేసి చూపించగలుగుతాను అని. అవకాశం వస్తుందని కూడా. చాలా బాగుందండి. బిస్కెట్ రాఫర్లో ఐస్ క్రీమ్ తింటుంటే బాగుంటుంది కదా, ఆబ్వియస్లీ. పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఎగ్ మనం బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేస్తాం కదా, ఒకసారి కాకుండా 2-3 కోట్లు కనుక వేసుకోగలిగితే ఆయిల్లో ఓపెన్ అయిపోకుండా వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్గా అయిపోయింది, మీరు చూస్తూనే ఉన్నారు. అమేజింగ్గా ఉంది. ఖచ్చితంగా ఇవాళే కూడా ట్రై చేసేయండి, చాలా అద్భుతంగా ఉంది. ఎనీవే, మంచి డిష్ తయారు చేసుకున్నాం, మంచి డెజర్ట్ తయారు చేసుకున్నాం, అన్నీ కూడా తినేసాము. సో సెన్సేషనల్ రెసిపీస్ అన్నింటినీ కూడా ఈ వారం మొత్తం ట్రై చేసాము. ఈ రోజుతోటి సెన్సేషనల్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ వీక్ కొత్త కుజీన్ తోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ గుడ్ ఫుడ్.